శక్తి రేణుకా ఎల్లమ్మ గర్భవాసము లోపల జన్మించినటువంటి ఈ రాజవీరుడను భార్గవ వల్ల పరశురాముడు. భక్తుడా, ఈ భూమండలం అంతా 21 సార్లు మహర్లు భూమండలం అంతా కలదిరిగి ఈ భూమి మీద రాజాక రాజు అనేవాడు లేకుండా నా కన్నబడుల చేత వాడి చిత్రహింసలు పెట్టి వారి యొక్క తల ఖండించినటువంటి భార్గవ వల్ల పరశురాముడు. లోపల మొట్టమొదటి అవతారము శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను దశావతారముల లోపల మొట్టమొదటి అవతారము తాతయ్యకు బ్రహ్మదేవుడు వేదాల కట్ట సముద్రం ఒడ్డున పెట్టి ఆ సముద్రం లోపల స్నానం ఆచరిస్తుండగా కాకాసుడు రాక్షసుడు వచ్చి వేదాల కట్ట దొంగలించి ఆ వేదాల కట్ట నోట కరుచుకొని గగన మార్గం అందు వెళ్ళిపోతున్నాడు. వాణి కాకి బుద్ధి వాణించుకోగా కావుమడి అరిసేటి వరకల్లా వేదాల కట్ట సముద్రం లోపల పడ్డాది. అదే సముద్రం లోపల కాకాసుడిని రాక్షసుడి వేదాల కట్ట దొంగలించి అదే సముద్రం లోపల దాచిపెట్టాడు. అట్టి సమయం లోపల తాతయ్యకు బ్రహ్మదేవుడు అయ్యా మనవడా పరశురామ, ఈ వేదాల కట్ట దేవాలంటే ఎవరి తరము కాబోదు అని నాకు మొరచిందగా దశావతారముల లోపల మొట్టమొదటి అవతారము మస్తలింగ బంగారు చాపవతారం ఎత్తి ఆ కాకాసుడు అనే రాక్షసుని దొరించి వెతికి వేదాల గట్ట తీసుకుని వచ్చినటువంటి వాడు భార్గవతి బల పరశురాముడు. అవునడా? దశావతారముల లోపల మత్స్యంగా బంగారు చాప అవతారము మొట్టమొదటి అవతారం. దశావతారముల లోపల రెండవ అవతారము రే